జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. ఏపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఆడియో విడుదల చేశారు రాజ్ కేసిరెడ్డి. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కేసిరెడ్డి. కొద్ది రోజులుగా తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. సీట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి చరిత్రను బయట పెడతానంటున్నారు కేసిరెడ్డి. మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐఎమ్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్